అమెరికా చట్టాల రీత్యా కూడా అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా మోసం చేసినారు. ఓవర్ ప్రైస్ ద్వారా అక్కడ ఇన్వెస్టర్స్ కూడా మోసపోయినారు. కాబట్టి వీరికి శిక్షకి అర్హుడనే మాట ఇవాళ FBI కానీ అమెరికా నిఘా సంస్థ కానీ తేలుస్తున్నట్టు సందర్భం. ఇంత మొట్టికాయలేసి ఇంత బాటంగా ఈ విషయాలు బయటకు వచ్చినప్పటికి కూడా ప్రధానమంత్రి గారు దేని మీద స్పందించట్లేదు. కారణం మళ్ళీ చెప్తా ఉన్నా, అదాన్ని అరెస్ట్ అవుతే ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు. వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవన్నీ విషయాల్లో లోతుగా వెళ్ళినప్పుడు 2014కి అదాని సంపద ఎంత, వారి ఆస్తులు ఎంత, ఈ 10 ఏళ్లలో ఎన్ని రేట్లు వారు పెరిగినారు ఒక్కసారి బేరు చేసుకుంటే, లోతుగా ఆలోచిస్తే ఇది ప్రపంచంలోనే సాధ్యపడిన విషయం.